జై శ్రీరామ్. హనుమంతుణ్ణి ఏ అస్త్రము ఏ పాశము బంధించలేదు. అన్నిటికన్నా వరుణపాశము బలమైనది. అందుకని మనము ఏ పీడలు పట్టి ఉన్నా హనుమంతుణ్ణి తలుచుకుంటే పోతాయి. నాసై రోగ హరై సభ పీరా. పీడకి రూపాంతరము. ఏ గ్రహపీడనైనా పోగొట్టగల జగద్గురువు అందరూ తప్పనిసరిగా ధ్యానించవలెను. రాముడికి తన స్వరూపము చెప్పలేదు. రావణుడు అహంకార పురుషుడు కనుక హెచ్చరించడానికి చెప్పాడు. రాక్షసరాజైన నిన్ను చూడవలెనన్న ఆశతో నేను బ్రహ్మాస్త్రానికి బద్ధుడనయ్యాను. బ్రహ్మాస్త్ర బంధము విడిపోయింది. కానీ నన్ను రాక్షసులు బంధించి నీ దగ్గరకు తెచ్చారు. నేనిప్పుడు రాజకార్యము కోసము ఇక్కడికి వచ్చినాను. నన్ను అమిత తేజోవంతుడు అప్రమేయ ప్రమేయుడు అయిన రామప్రభువు దూతగా పంపినాడు. ఓ ప్రభు, నేను నీకు హితము చెబుతాను, వినవలసింది అన్నాడు. దైవదూత అయిన సద్గురువు అహంకారాన్ని హెచ్చరించాలి. ఎందుకంటే సత్సాధకులు సైతము తమ సాధనలో కొన్ని గుణాలు సముపార్జించినప్పుడు, పరహిత కార్యాలను నిర్వర్తించినప్పుడు వారిలో దర్పము, గర్వము, అహంకారము పెరగవచ్చు. చిన్నవారిని చిన్నచూపు చూడవచ్చు. ఇవన్నీ పతనానికి కారణాలు. అందుచేత సద్గురువు హెచ్చరించినప్పుడు జాగ్రత్తపడి ఆయన చెప్పిన విషయాలను తూచా తప్పక పాటించటమే శరణ్యము. ఎందుకంటే సాధకులకు తెలియనిది, సద్గురువుకు తెలిసినది ఒకటి ఉంటుంది. దానిని ఆయన తన జ్ఞానము చేత సంపాదించి ఉంటారు. మనము తర్కము చేయకుండా ఆయన చెప్పింది వినాలి, చేయాలి తప్ప మనకేదో తెలుసని సద్గురువు చెప్పిన దాన్ని విచికిత్స చేసి అందులోని ధర్మాధర్మాలను మనమే నిర్ణయించకూడదు. జై శ్రీరామ్.